ఇజ్రాయేలీలు 70 మంది ఐగుప్తు దేశమునకు వెళ్ళిరి. వీరు హెబ్రీలు. అనతి కాలంలోనే బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలెను. అప్పుడు ఈజిప్టును పాలించే రాజు తన జనులను పిలిచి ఇట్లనెను, ఇజ్రాయేలీలు మనకంటే విస్తారంగాను బలముగాను ఉన్నారు. వారు విస్తరించుకుంటున్నట్లు కుయుక్తిగా నడుచుకుందామని చెప్పి వారిని బానిసలుగా చూడటం మొదలుపెట్టారు. వారితో కఠినమైన సేవలు చేయించుకునిరి. హెబ్రీలలో మగపిల్లవాడు కనపడితే నైలు నదిలో పారవేయమని తన జనులతో చెప్పెను. అంతేకాదు, కాన్పు పీటల మీద ఉన్నప్పుడు మగపిల్లవాడు జన్మిస్తే పురిటిలోనే చంపివేయమని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక హెబ్రీ స్త్రీ గర్భము ధరించి తన కుమారుణ్ణి కని 3 నెలలు దాచిపెట్టెను. తరువాత తానున్న పరిస్థితిని బట్టి అధైర్యపడక ఎక్కడ నుండి శాసనం బయలుదేరిందో అక్కడే తన కుమారుణ్ణి పెంచటానికి ఒక పథక రచన చేసి